హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మీకు అదే అమ్మ ఎవ్రీ సండే రోజు ఎగ్జామ్ పెట్టేటట్టు పెడుతున్నాం కదా. సేమ్ అదే ఎగ్జాము నెక్స్ట్ సండే అంటే మీనింగ్ ఎప్పుడమ్మా? రేపు సండే రోజు 27th జూలై 27th సండే రోజు మనకి ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ కలిపి 100 మార్క్స్కి ఎగ్జామ్, ఫ్రీ ఎగ్జామ్ అనేది ఉంది. మీకు అడ్రస్ తెలుసు, ఇది ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. అడ్రస్ తెలుసు, మెట్రో పిల్లర్ నెంబర్ 1544 ఫ్రీ అన్నమాట. మెట్రో పిల్లర్ నెంబర్ 1544 అది రాజధాని థియేటర్ బిల్డింగ్లో మనకి అశోక అకాడమీ అనే ఉంటుంది. సో దాంట్లో అనేది ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. ఎటువంటి 1 రూపీ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ ఎగ్జామ్ అనమాట. 100 మార్క్స్కి ఎగ్జామ్, ఓకేనా. సో మనకి జిఎస్ అనేది అశోక్ ఆధ్వర్యంలో ఫుల్ స్టాండర్డ్గా అనేది క్వశ్చన్ పేపర్ అనేది తయారవుతుంది ఎవ్రీ సండే రోజు. సో అదేవిధంగా ఆర్థమెటిక్, రీజనింగ్ అనేది కూడా మనకి ఎవ్రీ సండే. మీరు చేయాల్సింది ఏంది అంటే వచ్చేటప్పుడు ఓ ప్యాడ్ తీసుకొని రండి. ప్యాడ్ తీసుకొని ఒక పేపరు, ఓ ప్యాడ్ తీసుకొని రండి. ఖచ్చితంగా ఒక ప్యాడ్ తీసుకొని రండి. సో 10 AM స్టార్ట్ అవుతుందమ్మా ఎగ్జామ్. 10 AM స్టార్ట్ అవుతుంది. 10 AM టు 11:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. 100 మార్క్స్ క్వశ్చన్కి మనకి జస్ట్ 1.5 hour టైమే ఉంటుంది. సో మీరు లేట్ రావద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డెఫినెట్లీగా ఇన్ఫామ్ చేయండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు దాకా మనకి ఇది 4th ఎగ్జామ్ వరకు క్వశ్చన్ పేపర్ని ఒకసారి కంపారిజన్ చేయండి. బయట వాళ్ళకి మనకి కంపారిజన్ చేయండి. ఎట్లా అడ్డిగుడి పడితే ఏది పడితే అది సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది అయితే కాదు. ఆర్థమెటిక్ అనేది చాలామంది అర్థమైపోయినాలి. ఇక్కడ ఆర్థమెటిక్ పేపర్ ఏ విధంగా తయారు చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు, అది కంప్లీట్గా నేనే తయారు చేస్తున్నామ్మా. ఎవరికి కానీ బయట ఇచ్చి చేసేది అనేది ఎవరికి అనేది లేదు. సో నెక్స్ట్ సండే జూలై 27th సండే 10 AM ఎగ్జామ్ అనేది ఉంటుంది. దిల్సుఖ్నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1544 మెట్రో పిల్లర్ రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో అశోక అకాడమీ ఉంటుంది. 10 AM స్టార్ట్, 11:30 వరకు ఉంటుంది. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 1.5 hour మనకి ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ ఈసారి మాత్రం అయితే మెయిన్స్ ఎగ్జామ్లో అంటే మెయిన్ ఎగ్జామ్లో జరిగే వాటిలో 100%, 100కి 100% క్వశ్చన్ పేపర్ వేరే విధంగా ఉంటుంది. జిఎస్ మీరు రాసే బయట జిఎస్ పేపర్కి ఇక్కడికున్న జిఎస్ పేపర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది రాసిన వాళ్ళకి తెలుసు. మళ్ళీ మీరు రండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. సో దీంతోపాటు మీకు ఒక పర్సంటేజ్ ఏ విధంగా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. చాలామంది అంటే అందరికీ అని కాదు, చాలామంది స్టూడెంట్స్కి పర్సంటేజ్ ఏ విధంగా తీయాలో తెలియదు. సో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బేసిక్ ఎటువంటి క్వశ్చన్లు చెప్పకుండా బేసిక్. ఇప్పుడు చాలామందికి 100లో ఎప్పటికైనా సరే 100లో ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో, 100లో ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో అంత ఆన్సర్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి పర్సంటేజెస్ తీయడం కూడా చాలామందికి నేర్చుకోవట్లేరు. అయితే ఇది ఒకసారి గమనించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. 100లో 20% అంటే 20 అమ్మ, 100లో 50% అంటే 50, 100లో 70% అంటే 70. సో ఇది ఓకే సార్ అంటే మళ్ళీ ఇది ఒకసారి చూడండి. 30లో 20%, ఫస్ట్ ఈజీగా చెప్తా, ఒకసారి చూడండి. 30లో 20%, 60లో 30%, 70లో 40%, 500లో 20%, 600లో 30%. ఈ విధంగా ఫస్ట్ ఈజీ ఉన్నాయి చెప్తా. ఎప్పుడైనా పర్సంటేజ్ అంటే 2 zeros క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 2 zeros క్యాన్సిల్ చేయాలి. ఎక్కడైతే క్వశ్చన్లో 2 zeros ఉన్నాయనుకో అవి లేపేసేయండి అమ్మ. లేపేస్తే ఇది 6, 2 zeros లేపేస్తే ఇంటూ చేయండి, ఇది 18, 2 zeros లేపేయండి, ఇది ఎంత 28. ఆల్రెడీ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros లేపేయండి, ఇది 100. ఆల్రెడీ ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ ఎంతమ్మా 180. అంటే పర్సంటేజెస్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సరే ఇది ఈజీ ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు 600లో 25% కావాలి. ఇప్పుడు కొంచెం డెప్త్ వచ్చేసింది కదా. 600లో 25, 2 zeros లేపండి, 25 6 ఎంతమ్మా 150. అయిపోయింది. అర్థమైందా? అంటే పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏందమ్మా 2 zeros లేపేయడం. రైట్, అది బాగానే ఉంది సార్. ఇప్పుడు నాకు 150లో మనకి అది ఎంత 12% కావాలి. నాకు 160లో నాకు 8% కావాలి. ఎంత? రైట్, నాకు 160లో 5% కావాలి. నాకు
70లో 25% కావాలి. సార్ మళ్ళీ ఇందాక నుంచి మీరు 2 zeros లేపేసారు, ఇది బాగానే ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక 0 లేపేసండి. 15 12 ఎంతమ్మా 180 కదా, ఈ 0 లేపేసండి. ఆన్సర్ ఎంత 18. ఆన్సర్లు అయినా సరే, వచ్చిన ఆన్సర్లు అయినా సరే, బయట అయినా సరే 2 zeros లేచిపోవాలి మనకి. ఆల్రెడీ ఒక 0 వెళ్ళిపోయింది. 16 5 ఎంతమ్మా 80, ఈడొక 0 వచ్చిందిగా, 0 లేపేసిన. ఆల్రెడీ ఒక 0 లేపేసిన ఇక్కడ. 25 7 ఎంతమ్మా 25 6 150, 150 ప్లస్ 25 175. మళ్ళీ ఇందాకటి నుంచి ఈ అన్నిట్లో 0 ఉన్నాయి లేపేసినాం, ఇక్కడ 0 ఉంది లేపేసినాం. కానీ ఇక్కడ మనకు ఒక 0 కూడా లేదు. ఒక్క 0 లేదు కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసి. అర్థమైందా? ఇప్పుడు ఆన్సర్ ఎంత 17.5. చాలామంది స్టూడెంట్స్కి పర్సంటేజ్ ఎలా తీయడమో తెలియదు. ఒకసారి ఇది చూడండి అమ్మ. తర్వాత ఇప్పుడు నాకు 12లో 6% కావాలి, కొంచెం డెప్త్ కదా. ఇప్పుడు 7లో 8% కావాలి, ఇది కొంచెం డెప్త్ కదా, అవునా. మళ్ళీ నాకు 22లో 6% కావాలి. నాకు 3లో 33% కావాలి. ఇదే కదమ్మా మీరు అడిగేది. సార్ ఇవి ఎవరైనా చెప్పగలుగుతారు కదా, కొంచెం ఇది ఓకే, ఇది బాగానే ఉంది, ఇదైతే అందరూ చెప్పగలుగుతారు. మళ్ళీ ఇవి కొంచెం టఫ్ ఉన్నాయిగా. ఏం లేదు, ఇక్కడే మన కండిషన్ ఏంది, ఇక్కడ మన కండిషన్ ఏందమ్మా పర్సంటేజ్ అంటే ఏంది అంటే మీనింగ్ అంతే 1/100. అంటే నేను 2 zeros లేపేయడము అంటున్నా. ఓకేనా? ఇప్పుడు చూడు, ఎక్కడ 0 లేదు. ఫస్ట్ ఇంటూ చేయి 56, ఫస్ట్ ఇంటూ చేయి 72, ఫస్ట్ ఇంటూ చేయి 120 ప్లస్ 12 132, ఫస్ట్ ఇంటూ చేయి 99. ఏదైనా కానీ ఇంటూ చేయి. మనకి క్యాల్కులేషన్ ఏంది 2 zeros. ఎక్కడ కూడా 2 zeros లేవు. 2 zeros లేవు కాబట్టి 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టేసాయి. 0.56, 0.72, 1.32, 0.99. అర్థమైందా? ఇది అన్నమాట. అంటే ఈ పర్సంటేజెస్ని ఏ విధంగా తీయాలో కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఎట్లా రాస్తారు తెలుసా, 30 అది 100% అయితే దీన్ని ఎట్లా రాస్తారమ్మా బై 20 సంథింగ్ ఏదో ఇట్లా రాస్తూ ఉంటారు. ఇది ఇట్లా 30 బై ఇట్లా 100 రాసి ఇంటూ 20, ఈ 0 క్యాన్సిల్ చేసి సంథింగ్ ఏదో 2 సున్నాలు క్యాన్సిల్ చేసి ఇంటూ చేసేస్తారు. నాకు అది కూడా అసలు ఇది ఆలోచన కూడా ఉండదు నాకు. సింపుల్ లాజిక్ ఒకటే. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏది 2 zeros. 2 zerosని లేపేసా. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏందమ్మా 2 zeros. సో నువ్వు ఇంకా ఏ పర్సెంట్ అయినా సరే, ఎంత పర్సెంట్ అయినా సరే, నీ ఇష్టం ఎంత పర్సెంట్ అయినా నేర్చుకో. ఇప్పుడు 75లో మనకి ఇప్పుడు ఎంత 12% రావాలి, అవునా. ఎక్కడైనా జీరోస్ ఉన్నాయా? లేవు కదా. సో 75 10s ఎంతమ్మా 750, 75 2s ఎంతమ్మా 150. అంటే మొత్తం ఎంత 900. మనకి ఇక్కడ 900 వచ్చిందిగా, జీరోస్ లేపేసి. అంటే ఆన్సర్ ఎంత 9. సో ఈ విధంగా పర్సంటేజెస్ చేయాలి, ఈ విధంగా చేయాలి. నేను చాలా చిన్న వీడియో చేస్తున్నామా, జస్ట్ ఒక 10 minutes లాంటి వీడియో చేస్తున్నా. ఇలాంటి లేకుండా మీ జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఒక సబ్జెక్ట్ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నా. మీకు పర్సంటేజెస్ అనేది క్లారిటీగా వచ్చేసింది కదా, బేసిక్ క్లారిటీ వచ్చేసింది కదా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏమీ లేదు జీరోస్. అంటే ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇప్పుడు 7లో 62% అనుకుందాం. మన 7లో ఎంత 62 7s ఎంతమ్మా 420 ప్లస్ 14 ఎంత 434. మనకు 2 zeros అనేది ఎక్కడ లేదు కాబట్టి 2 నెంబర్స్ పక్కన. ఎంత పెద్ద పర్సంటేజ్ అయినా ఈ విధంగా చేయొచ్చు. మళ్ళీ పర్సంటేజెస్ చేయాలంటే మళ్ళీ ఏముండాలి నీకు, మళ్ళీ ఇంటూస్ తెలిసి ఉండాలి. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు అందరూ డెఫినెట్లీగా మీకు నెక్స్ట్ సండే అంటే రేపు సండే జూలై 27th సండేకి 10 AM మనకి ఎగ్జామ్ అమ్మ. 10 AM ఎగ్జామ్, 10 AM టు 11:30 వరకు ఎగ్జామ్. 100 మార్క్స్ క్వశ్చన్ పేపరు, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. సో మీరు డెఫినెట్లీగా రాండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. హై లెవెల్లో GS, ఆర్థమెటిక్, రీజనింగ్ మనకి హై లెవెల్లో ఉంటుంది. 100 మార్క్స్. మెట్రో పిల్లర్ నెంబరు 1544 రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో మనకి 2nd floor
ఫ్లోర్లో మనకి అశోక అకాడమీ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ని మీరు మిస్ చేసుకోకండి, ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. రేపు మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.